కేదారేశ్వర వ్రతము ఒక పవిత్రమైన వ్రతం. ఇది ముఖ్యంగా కార్తీక మాసంలో శివుడు మరియు పార్వతీ దేవి అనుగ్రహం కోసం భక్తులు ఆచరిస్తారు. ఈ వ్రతం కథ మనకు అనేక పురాణాల్లో, ముఖ్యంగా స్కాంద పురాణంలో కనిపిస్తుంది. కేదారేశ్వర వ్రతం యొక్క పురాణ కథ: పూర్వం పార్వతీ దేవి శివుడి అనుగ్రహం పొందడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించింది. ఒకరోజు పార్వతీ దేవి శివునితో మాట్లాడుతూ తన భక్తులకు కూడా ఇలాంటి పవిత్ర వ్రతం ద్వారా శ్రేయోభిలాష కలగాలని కోరింది. ఈ కారణంగా కేదారేశ్వర వ్రతం పేరుతో వ్రతాన్ని శివుడు ఆమెకు ఉపదేశించాడు. కథ వివరాలు: పార్వతీదేవి ఒకసారి శివుని ఆశీర్వాదాన్ని పొందేందుకు దీర్ఘకాలం తపస్సు చేసింది. ఈ తపస్సు ద్వారా ఆమె భక్తుల కష్టాలు తొలగించేందుకు మరియు వారికి శ్రేయస్సు కలిగించేందుకు ఓ మార్గాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో శివుని అభీష్టం కోరింది. పవిత్ర కేదారేశ్వర వ్రతం గురించి తెలుసుకున్న తర్వాత పార్వతీదేవి ప్రతిరోజు కేదారేశ్వర రూపంలో ఉన్న శివుడిని పూజించింది. ఆమె శ్రద్ధ భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనేక అనుభవాలు, ఆధ్యాత్మిక చైతన్యం కలిగి భక్తులు కష్టాలను, పాపాలను తొలగించుకోవచ్చు. పార్వతీ దేవి తపస్సు చివరికి శివుడు తన భక్తులకి వ్రతం ద్వారా శ్రేయస్సు కలగాలని, వారు ఈ వ్రతం ఆచరించడం ద్వారా పాప విమోచనం పొందాలని శివుడు ఆశీర్వదించాడు. కేదారేశ్వర వ్రతం ఆచరణ: ఈ వ్రతం ప్రధానంగా 4 భాగాలుగా ఉంటుంది. శివుని పూజ: కేదారేశ్వర వ్రతం చేసినప్పుడు శివుడిని పూజించడం అత్యంత ముఖ్యమైంది. పార్వతీదేవి శివుడి ముందు దీపం వెలిగించి పుష్పాలు, పంచామృతాలతో అభిషేకం చేస్తూ వ్రతాన్ని ఆచరించింది. వ్రతం చేయడం: కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని చేపట్టడం ద్వారా భక్తులు శివుని కృపకు పాత్రులవుతారు. వీరు ప్రతిరోజు శివలింగానికి బిల్వ పత్రాలు, పుష్పాలు అర్పించి కేదారేశ్వరుడి పేరు జపిస్తారు. దీపారాధన: కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం శివుడికి ప్రత్యేకమైనది కాబట్టి వ్రతం చివరగా 108 దీపాలతో దీపారాధన చేయడం ద్వారా శివుడు ప్రసన్నుడవుతాడు అని విశ్వసిస్తారు. ప్రార్థన: వ్రతం పూర్తయ్యాక భక్తులు శివునికి ప్రార్థన చేస్తారు. తాము చేసిన పాపాలు, కష్టాలు తొలగిపోవాలని, వారి కుటుంబం సుఖశాంతులతో నిండాలని ప్రార్థిస్తారు. కేదారేశ్వర వ్రత ఫలితాలు: ఈ వ్రతం ఆచరించిన వారు సకల దురితాలు, కష్టాలు తొలగిపోవడమే కాకుండా శివుడి అనుగ్రహం పొందుతారు. భక్తులు ఆరోగ్యవంతులై ధనధాన్య సమృద్ధి పొందుతారని మరియు జీవితంలో సకల శుభాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. చినభాగీరథమ్మ, పెదభాగీరథమ్మ అనే 2 అక్క చెల్లెళ్ళు మరియు వారి తమ్ముడు ఒక చిన్న గ్రామంలో నివసించేవారు. వీరు చాలా పేదరికంలో జీవనం సాగించేవారు. రోజూ కష్టపడి పని చేస్తూ సర్వసాధారణ జీవితం గడుపుతుండేవారు. కాని వారి హృదయాలు శుద్ధంగా, భక్తి పరాయణంగా ఉండేవి. ఒకరోజు వారి గ్రామానికి వచ్చిన ఒక పుణ్యాత్ముడు కేదారేశ్వర వ్రతం చేయడం వల్ల శివుని అనుగ్రహం పొందవచ్చని వారికి ఉపదేశించాడు. కేదారేశ్వర వ్రతం చేయడం: చినభాగీరథమ్మ, పెదభాగీరథమ్మలు తమ తమ్ముడితో కలిసి కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించారు. త్రిపురాసుర సంహారం: కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురులను సంహరించినదని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజును త్రిపురాంతక చతుర్దశి అని పిలుస్తారు. ఈ సందర్భంలో శివుడి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివుని ఈ విజయాన్ని పురస్కరించుకుని భక్తులు తన పాపాలు తొలగిపోవాలని, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తారు. ఆరోగ్య సిరి సంపదల కోసం ప్రదక్షిణలు: ఈ మాసంలో కొందరు భక్తులు శివుడి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తారు. బిల్వదళాలతో చేసిన అభిషేకం మరియు ప్రదక్షిణలు శివుని అనుగ్రహాన్ని సంపాదించేందుకు గొప్ప మార్గం. ఇది ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది అని నమ్మకం. తులసి మొక్క, గోవును పూజించడం: కార్తీక మాసంలో తులసి మొక్క మరియు గోపూజ చాలా విశేషమైనవి. శివుడికి ప్రీతిపాత్రమైన ఈ పూజలు మనుషుల పాపాలను హరిస్తాయని, సర్వసమృద్ధిని కలిగిస్తాయని నమ్మకం. కార్తీక మాసంలో ఉపవాసం మరియు దానం: కార్తీక మాసంలో ఉపవాసం చేస్తూ శివ పూజ చేయడం ద్వారా భక్తులు కష్టాలు, ఇబ్బందులను అధిగమిస్తారని భావిస్తారు. అలాగే ఈ మాసంలో ఆహారం ఇవ్వడం, దానం చేయడం విశేష పుణ్యకార్యంగా భావించబడుతుంది.
అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. పార్వతీదేవితో కలిసి పూజ చేయడం. ఈ మాసంలో శివుడు మరియు పార్వతీదేవి ఇద్దరినీ కలిసి పూజ చేయడం శ్రేష్టంగా భావిస్తారు. దీనితో శివ పార్వతుల అనుగ్రహం లభించి కుటుంబంలో శాంతి, ఐక్యత ఏర్పడుతుంది. భక్తులు ఈ పూజను ఇలవేలుపు కోసం, సంపూర్ణ క్షేమం కోసం చేస్తారు. దీపాలు మరియు అర్చన. పవిత్ర కార్తీక మాసంలో ఒక ప్రత్యేక సంప్రదాయం అనుసరిస్తారు. ప్రతి భక్తుడు 108 దీపాలు వెలిగించి శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేయడం లేదా శివుని ఆలయం దగ్గర దీపారాధన చేయడం. దీని ద్వారా శివుని అనుగ్రహం అందుతుంది. ముఖ్యమైన మంత్రాలు: ఓం నమః శివాయ, ఇది శివుని మహామంత్రం. కార్తీక మాసంలో ఈ మంత్రాన్ని ఎక్కువగా జపించడం పవిత్ర ఫలితాలను ఇస్తుంది. మృత్యుంజయ మంత్రం. దీన్ని జపించడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగి దీర్ఘాయుష్షు లభిస్తుంది.